హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో, నమస్కారం అండి. హీరో ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నామండి. నమస్తే అండి, చెప్పండి. ఈశ్వరరావు గారేనా సార్ మాట్లాడేది? అవునండి, అవును. ఈఎంఐ క్లియర్ చేయలేదేంటండి? అది కొంచెం ఫండ్ ఇష్యూ ఉందండి, దాని గురించి చేయలేకపోతున్నాను. అదే యాక్చువల్లీ ఏమైతుందంటే కొంచెం జాబ్ లాస్ ఉంది, దానివల్ల చేయలేకపోతున్నాను. చెప్పండి. ఎంత ఉందండి అమౌంట్? మీరు ఇప్పుడు ఈఎంఐ పే చేసింది అయితే 8,700 సార్. ఓకే, ఇంకా అవైలబుల్లా? చెప్పండి. ఓకే, చెప్తాను ఒకసారి. ఇంకా 2,50,000 సార్. అవునా, నేను సెటిల్మెంట్ చేపిస్తాను. ఏంటి సార్? సెటిల్మెంట్ కావాలి నాకు, ఇవ్వగలుగుతారా మీరు? ఏంటి సార్? సెటిల్మెంటా? అవును. ఫస్ట్ సెటిల్మెంట్ కావాలంటే ఫస్ట్ ఈఎంఐ ప్రొసీడ్ అయిన తర్వాత మాట్లాడుకోవాలి సార్. అవునా, అంటే నార్మల్ సెటిల్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈఎంఐ క్లియర్ చేస్తారు కదా సార్. ఈ వాయిదా క్లియర్ చేసిన తర్వాత అవి ఇప్పుడు అవైలబుల్ ఇంకా 2,50,000 నుంచి ఈఎంఐ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు తర్వాత వాయిదా కంటిన్యూ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అవునా, చెప్పేది అయితే దగ్గర 2 or 3 months దాకా నాకు పేమెంట్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ సర్చ్ చేయాలి, నాకు శాలరీ రావాలి, తర్వాత నేను పేమెంట్ చేయాలి, కొంచెం ఇబ్బంది. మెయిన్ ఇప్పుడు నేను ఏం తెలుసా, అవును కరెక్టే. యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను సిలిండర్ గురించి నేను చాలా వెతుకుతున్నానండి. సిలిండర్ దొరకట్లేదు నాకు. ఇప్పుడు చాలా ఇదైపోయింది కదా గ్యాస్ అన్నది. మీకు అర్థమవుతుందా? మీరు పీజీలా ఉండేది ఓమా? ఓమే. మీకు ఎంత ఇబ్బంది తెలుస్తుంది కదా మీకు గ్యాస్ ది. ఒకవేళ మీరు కట్టెలపై వాడితే మీకు ఏం బాధ లేదు, కానీ గ్యాస్ ఉంటే గ్యాస్ దొరకట్లేదు. నేను చాలా తిరుగుతున్నాను గ్యాస్ కోసము. అది ఇప్పుడు నేను జాబ్ గురించి అయితే నేను 1 week నుంచి అయితే అస్సలు పోతలేను, సర్చింగ్ చేస్తున్నాను. కొంచెం నాది సిలిండర్ ఒక 2 సిలిండర్ ఇంట్లో దొరికింది అనుకోండి, కానీ ఇక మళ్ళీ బ్యాక్ టు వర్క్. అంటే ఏం వర్క్ చేస్తారు సార్ మీరు? ఏంటండి? ఏం వర్క్ చేస్తారు సార్ మీరు? అని అది ఏజెన్సీ ఉందండి, కలెక్షన్ ఏజెన్సీ. ఓకే, అయితే ఎప్పుడు ఫోన్ చేయమంటారు సార్ మమ్మకు మళ్ళీ? నేనైతే సింపుల్ చెప్తానండి, ఖచ్చితంగా 3 months పడుతుంది. అయితే మరి మీకు చెక్ బౌన్స్ సర్వీస్ ఛార్జెస్ కూడా పడతాయి కదా సార్ మరి? దాన్ని నేను సెటిల్మెంట్ లోనే తీసేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మనం సెటిల్మెంట్ చేసేటప్పుడైతే ఆ చెక్ బౌన్స్ ఛార్జెస్ అన్ని వెళ్ళిపోతాయి కదా, వేవర్ అయిపోతాయి కదా. అవునవును, మరి సింపుల్ లాజిక్ కదండి అది. సరే సార్, అయితే నేను అప్పుడు అడగాలి సార్ ఫస్ట్. మీరు ఒక పని చేయండి, మీ చేతిలో ఒక పని ఉంది, ఆర్టీపీ మెన్షన్ చేసేయండి. ఆర్టీపీయా? బెస్ట్ కదా 3 months. ఆర్టీపీ అంటే సార్, ఆర్టీపీ అంటే అది హెల్త్ ఇష్యూ, సమ్ ఇష్యూస్ అలా ఇష్యూ పెట్టండి, దాంట్లో ఏముంది. సరే సార్, ఈఎంఐ క్లియర్ చేయండి సార్, నేను తర్వాత ఇవన్నీ మాట్లాడతాను. నేను ఇంత క్లియర్ గా చెప్పాను మీకు, నేను మరీ ఈఎంఐ అంటే ఎలా అండి చెప్పండి. అవునా కదా? మరి మీ నెంబర్ మా సార్ హోల్డ్ లో పెడతారు సార్, సెల్ హోల్డ్ లో. పర్లేదండి, మీరు కాల్ చేయండి. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా నాకు నష్టం లేదు, నేను మాట్లాడతాను. ఇప్పుడు పైసలు లేవు, ఇప్పుడు ఎట్లా నా దగ్గర పైసలు లేవు, కనీసం మాట్లాడతా కదా.
అయితే మీరు మాట్లాడుకోండి, మా మేనేజర్ చేస్తారండి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hello. 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 Yes, who is this? Hello. Hello. हीना बात कर रही हूँ, रामचंद कॉर्पोरेट। बताइए मैडम। अच्छा पॉजिटिव आपके रामचंद कॉर्प का लोन ले रखा है, ये पेमेंट नहीं हुआ अभी तक आपका? हो जाएगा अगले महीने हो जाएगा। हाँ जी, अगले महीने हो जाएगा। अगले महीने क्यों होगा सर? अगले महीने पैसे आएंगे ना मैडम। क्या कह रहे हो? अगले महीने पैसे आएंगे ना, इसलिए बोल रहा हूँ। अगले महीने पैसे लीजिए, क्या मतलब है? आपको पर्सनल पैसा है क्या जो आपको जब मन करेगा आपका पेमेंट? बिल्कुल सही कहा मैडम, बिल्कुल सही कहा आपने। अच्छा, आपका पर्सनल पैसा है? हाँ जी हाँ जी। दूसरा महीने में क्यों बताए फिर? क्या बोले मैडम? पर्सनल पैसा तो अगले महीने में क्यों करना है? अच्छी बात है मैडम, अगले महीने करा दूंगा। ठीक है ना, शुक्रिया मैडम, बहुत बहुत अच्छा लगा आपसे बात करके। सर अगले महीने का कोई टाइम नहीं है सर, ये आज की डेट में। कोई बात नहीं मैडम, मैं टाइम ले लूंगा। कौन दे रहा आपको टाइम? मैं खुद ले रहा हूँ, मुझे कौन देगा मैडम, मैं खुद बनाने वाला हूँ टाइम को। आई एम द बॉस। पर्सनल पैसा लीजिए, आप खुद टाइम ले रहे हैं, खुद ही पेमेंट करोगे। बिल्कुल सही कहा। मैं एक्चुअली मैं आपको बोलना ये चाहता हूँ, आई एम किंग ऑफ द रिंग, समझ गए आप? मेरे मर्जी के हिसाब से चलूंगा मैं। अपने मर्जी से पेमेंट करने के लिए आपको कोई तकलीफ? मर्जी से पेमेंट नहीं होती ना सर, अगर मान लेते हैं तो। नहीं, ऐसा नहीं होता है मैडम, देने का हिसाब आपका रहता है, फिर लेने का हिसाब मेरा रहता है। समझिए बात को, आप अपनी मर्जी से दोगे तो फिर मैं भी मेरी मर्जी से दूंगा। नहीं समझे सर। जब मैं 3-4 बार कोई नहीं है आपका ये सर, कौन लेके लीगल में जा रहा है? ठीक है, अरे यार जाओ ना यार, लीगल में जाओ ना, जाओ लीगल में। मैं मना तो ना कर रहा हूँ, पूछो क्या मुझे लीगल में जाऊंगे करके? जाओ लीगल करो, जाओ लीगल में देख लूंगा, लीगल वालों को हिला दूंगा मैं। मेरी कंपनी में कॉल पे जा रहा है, ठीक है, ये मत बोलना फिर बाद में। अच्छा, रेफरेंस में कॉल करोगे, कंपनी में कॉल करोगे, वो लीगल होता है क्या आपके हिसाब में? क्या बात है मैडम, आगे भी होता है लीगल नोटिस भी आगे देखिए। एक काम करो आप ना रेफरेंस में कॉल करके पैसे ले लो, ठीक है? वो तो मैं फायदे में लूंगा उसको, मैं जहाँ चाहे। हाँ मेरा तो फायदा होगा ना उसमें, मुझे बताने की जरूरत नहीं है, मैं तो फायदे में लूंगा उसको, बिल्कुल फायदे में। मजे लो आप लोग, लीगल में तो लीगल वालों को बोलो रेफरेंस वालों को कॉल करे, ठीक है? ठीक है, अच्छी बात है मैडम, रेफरेंस वालों को कॉल करो ना, कौन मना कर रहा है? थैंक यू सर, थैंक यू वेरी मच, ऑल द बेस्ट।